హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. క్రిస్మస్ పాట పాడారు, క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. సరే, మనము కూడా కొంచెం క్రిస్మస్ గురించే ధ్యానం చేద్దాం ఈరోజు. యెషయా గ్రంథము, ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. సరే, వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యోపదేశంలోకి వెళ్దాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. అయ్యా, ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభా, నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా మీరు మాతో మాట్లాడండి, సహాయం దయచేయండి. అయ్యా, మీరు ఏ సందర్భాన్ని కూర్చున్న ఆ వాక్యం రాయించారు నా ప్రభా, ఆ సందర్భాన్ని మేము అర్థం చేసుకున్న నా ప్రభా, అలా బోధించడానికి సహాయం దయచేయండి. బోధించిన వాక్యం నా ప్రభా వినువారికి అర్థమయ్యేలాగా సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యోపదేశంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, వాళ్ళప్పుడు చాలా ఇంకా మాకు ఏ దారి లేదా అనే ఆలోచనలతో ఉన్నప్పుడు అదే యెషయా గ్రంథంలోనే 7:14లో ఉంటుంది. కాబట్టి ప్రభువు తానే ఒక సూచనగా మీకు చూపును, ఆలకించుడి, కన్య గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. అంటే దేవుడే ఒక సూచనగా మీకు ఒక శిశువు పుట్టబోతున్నాడు, అతనికి ఆయనే ఒక సూచనగా ఆయనకుండే ఆ గుణగణాలు, ఆయనకుండే ఆలోచనలు, ఆయనకుండే అలవాటు, ఆయనకుండే బోధించే విధానం అన్ని కూడా ఈ యెషయా గ్రంథంలో చాలా చోట్ల రాసింది. కాకపోతే మనం ఈ కొద్దిగా ధ్యానం చేయడానికి మనకు సమయం సరిపోతుంది. ఇప్పుడు ఇది ఎప్పుడు రాశారంటే క్రీస్తు పూర్వం 740 సంవత్సరాల క్రితం రాసిన మాట. ఈ మాట ఎప్పటికంటే క్రీస్తు శకానికి వచ్చాకంటే సుమారు 1000 సంవత్సరాల తర్వాత మనకి ఇది కనపడుతుంది. ఇది బైబిల్లో మనం ధ్యానం చేసినప్పుడు ఏం కనపడుతుంది? ఈ ప్రవచన గ్రంథం ఎలా రాశాడు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎవరికి పుట్టాడు? మనకి పుట్టాడు. మనకి పుట్టాడు అంటానికి రుజువు ఏంటంటే లోకా సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 14 వరకు అంటే ఒకటి చదువుకుందాము. అయితే ఆ దూత భయపడకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఒక నిమిషం, ఇక్కడ ఎవరి కోసం అంట? ఇదిగో ప్రజలందరి కొరకు మహా సంతోషకరమైన సువార్తమానం. ఎప్పటికి వస్తుంది? ఒక 1000 సంవత్సరాల తర్వాత దేవదూత వాళ్ళకి చెప్తుంది. తర్వాత చదువమ్మా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే వీళ్ళకి ఎప్పుడు చెప్తున్నాడంటే మనకి, అంటే ఇక్కడ ఏం కనపడుతుందంటే మనకి, అంటే ప్రజలందరికీ ఒక శిశువు పుట్టబోతున్నాడు, ఆయన ప్రభు అయిన యేసు. ఆయన ఎందుకు పుట్టబోతున్నాడు అంటే ప్రజలందరికీ రక్షణ సువార్త కలుగుటకు అని ఆ వచనంలో, ఆ అధ్యాయంలో రాస్తుంది. తర్వాత
వెంటనే లోకస్వార్థుల పదవులని వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతుడైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. ఏమైందంట, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుటకు ముందుగా రాసిన ఆ మాట, అంటే 1000 సంవత్సరాల క్రితం రాసిన మాట ఇప్పుడు మనం ఇంకొక 2000 సంవత్సరాల క్రితం మనం చదువుకున్నాము. దీనిలో చూస్తే కరెక్ట్ గా అది ఆయన గుణగణాలు ఏదైతే ఆయన సూచనగా రాయించాడో అది కరెక్ట్ గా సరిపోతుంది. ఎవరికి పుట్టాడంట? ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. మనకంటే ప్రజలందరికీ శిశువు పుట్టాడు. మహా సంతోషకరమైన సువార్తమానం చేస్తున్నారు. ఎందుకంటే భూమి మీద ఈయన పుట్టిన దాని వల్ల ఏమవుతుందంటే సమాధానం కలుగుతుంది. ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. అది మనకి. తర్వాత ఏమనిచ్చాడు? ఆయన ఎందుకు వచ్చాడంట? పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మరలా ఇక్కడ అదే సమయంలో మరలా మారిపోయింది. మనకేమో శిశువు పుట్టును అనే మాట ఉంది. తర్వాత ఏమనుంది? మనకు కుమారుడు అనుగ్రహింపాడు. అంటే ఈ కుమారుడు ఎవరు? ఈ కుమారుడు ఎవరంటే కుమారుడుగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు కానీ దేవుని కుమారుడుగా అని ఆయన ముందుగానే రాసి ఉంచాడు. అందుకని అక్కడ ఉంటది కదా, మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 17లో ఉంటదిగా, ఆయన బాప్తిసం పొందినప్పుడు ఏమంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఏమంటాడు ఇక్కడ? దేవుడే ఆయన కుమారుడుగా ఈ భూమి మీద వచ్చినప్పుడు ఇదిగో ఇతను నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఇందాక ఫస్ట్ మనం దానిలో చూసింది ఏంటంటే మనకి శిశువు పుట్టాడు, కుమారుడు పుట్టాడు. ఆయన ద్వారా మనకి నెమ్మది సమాధానం కలుగుతుంది. ఈయన ఎవరు పుడుతున్నాడంటే దేవుని కుమారుడని దేవుని వాక్యం చెబుతున్నది. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకో మాట చూస్తే ఏమంటున్నాడంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే ఇక దేవుని మనమందరం ఎవరు? మనం కూడా ఆయన కుమారులు, ఆయన కుమార్తెలమే. కానీ మన క్రియల వల్ల దేవుడు ఆనందపడేలాగా ఉంటున్నాడా లేడా? దేవుని అందైతే దేవుడు తండ్రి అయిన యెహోవా దేవుడు ఏమంటాడంటే నేను ఈయన యందు చాలా ఆనందంగా ఉన్నాను, ఈయన నా ప్రియ కుమారుడు. అంటే మనం ఎలా ఉన్నాము? మన క్రియలు ఎలా ఉన్నాయి దేవుని పట్ల? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవుడు మన యందు ఆలోచించేంత ఆ క్రియలు మనలో ఉండాలి. ఇప్పుడు మనం కూడా మన ఇళ్లలో ఆ కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులుగా మనం ఉంటాము. వాళ్ళ యందు మనం అంటే వాళ్ళు మన కుమారులే కానీ వాళ్ళ పట్ల మనం ఆనందించే వాళ్ళలాగా, వాళ్ళ యందు సంతోషపడే వాళ్ళలాగా, ఇది నా ప్రియ కుమారుడు, అంటే నాకు ఇష్టమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని మన తల్లిదండ్రులు కూడా చెప్పేలాగా మనం ఉంటున్నామా లేదా? ఈ తల్లిదండ్రులు అనుకూలంగా మనం జీవిస్తున్నామా లేదా? ఆ దేవుని పిల్లల్లాగా మనం బతుకుతున్నప్పుడు దేవునికి అనుకూలంగా మనం జీవిస్తున్నామా? దేవుని ఆనందంగా, దేవుని సంతోషపెట్టే కుమారులుగా కుమార్తెలుగా మనం ఉంటున్నామా లేదా అనేది ప్రతి పని మనం చేసేటప్పుడు ఎలా ఉండాలంటే మనం ఆలోచించుకొని ఆ పని చేయాలి. ఎందుకంటే మన యందు కూడా దేవుడు ఎలా ఉండాలంటే ఆనందించాలి. మనం చేసే పనులు కానీ మనం చేసే క్రియలు కానీ చూసినప్పుడు ఆయనకి ఏం కలగాలి? ఆనందం కలగాలి. ఆనందం కలిగితేనే మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఆనందించే దేవుడుగా ఆయన ఉంటాడు. లేదా మన తల్లిదండ్రులు మనం ఎలా అయితే బాధపడుతున్నామో దేవుణ్ణి బాధ పెట్టే పనులు కూడా మనం చేసినప్పుడు ఆయన ఎంతో దుఃఖిస్తాడు. తల్లిదండ్రులను దుఃఖింప చేస్తున్నావు, అటు దేవుణ్ణి కూడా దుఃఖింప చేస్తున్నావు. ఇలా ఉండకూడదు. మన క్రియలు ఎలా ఉండాలంటే మారు మనసు పొంది రక్షణ పొంది మనం ఆ తండ్రిని తల్లిని సంతోష పెట్టేవాళ్ళగా ఉండాలి, దేవుణ్ణి కూడా సంతోష పెట్టేవాళ్ళలాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమైందంటే మనకి ఏం కలుగుతుంది?
ఆ దేవుని పట్ల మనకి ఆనందం కలుగుతుంది. నా ప్రియ కుమారుడని మనం చెప్పుకునేంత యోగ్యులంగా మనం మార్చబడతాము. ఆ మార్చబడ్డప్పుడు మాత్రమే మనకి ఆ ఆలోచనలు వస్తాయి. ఆ తర్వాత అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండెను. ఇది కూడా ఏమన్నాడు, ఏంది ఈయన రాజ్యభారం అని అంటున్నాడు? ఆయన రాజ్యం ఏమై ఉన్నది? తర్వాత అంటే చిన్న వచనం చదువుకొని మనం వర్తమానంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 2 చూడండి ఒకసారి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ని పూజింప ఉచితమని చెప్పిరి. ఏమంటున్నాడమ్మా ఇక్కడ? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆ తర్వాత అదే మత్తయి సువార్తలోనే 27:11 కూడా ఒక మాట ఉంటది. మత్తయి సువార్త 27:11. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా యేసు అతన్ని చూచి నీవన్నట్టే అనేను. ఏమంటాడంటే, ఇంకా మనకి ఇంకోటి ఏమొచ్చింది, మనకి శిశువు పుట్టాడు, దేవుని కుమారుడు మనకు అనుగ్రహింపబడ్డాడు, ఆయన భుజం మీద రాజ్యభారము ఉంది అంటే ఆయన మరలా ఇంకొక వర్ణిస్తున్నాడు. ఏంటంటే రాజుగా వర్ణిస్తున్నాడు. రాజుగా వర్ణిస్తున్నాడు అంటే రాజుకున్నాల్సిన లక్షణం ఏంటి? రాజుకున్న ఆలోచన ఏంటి? రాజు ఏంటంటే ఒక ఆలోచన తీసుకొని ఆ ఆలోచన ఏం చేస్తాడంటే ప్రజలకి తెలియచేస్తాడు. అంటే మీరు ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా మీరు నడుచుకోవాలి, ఎలా ఈ దేశంలో మీరు బతకాలన్నది ఒక రాజ్యాంగాన్ని లేకపోతే రాజుగాను ఆయన ఒక శాసనాన్ని జారీ చేస్తాడు. ఈయన కూడా ఏమంటాడంటే, యేసు ప్రభు వారు ఆయన ఒక రాజుగా మీకు ఉంటాడు. ఈయనకున్న ఆ రాజు ఆలోచనలు ఏంటి? ఈయనకున్న ఆ రాజుగా ఉన్న గుణగణాలు ఏంటి అంటే ప్రతి మనిషిని కూడా ప్రేమించడం. ఎలా ఉన్నాడైనా ప్రతి మనిషి పట్ల కూడా ప్రేమ కలిగి ఉండటం. ఈయన రాజ్యంలో ఎలా ఉందంటే వెలివేయబడి అంటే రోగులుగా ఉన్న వాళ్ళు కూడా ఈయన పిలిచినప్పుడు ఏమైందంటే ఆయన అమ్మటే ఆలకిచ్చే రాజు. ఈ రాజు ఎలా ఉన్నాడు? ఈ రాజు మనకి ఇక్కడున్న రాజులు మనకు ఒక్కోసారి ఆ గుంపులో లేకపోతే ఆ జన సమూహంలో వెళ్ళేటప్పుడు మన మొర ఆలకిస్తాడేమని కేకలేసిన ఒక్కోసారి వినపడకపోవచ్చు కానీ ఈ రాజు ఎలా ఉన్నాడంటే వెలివేయబడిన వారిని కూడా పిలిచినప్పుడు ఆలకించే రాజుగా ఉన్నాడు. అంటే మనుషులందరినీ కూడా ఎలా చూస్తున్నాడు? ఆయన సమానంగా చూస్తున్నాడు. మనుషులందరి పట్ల కూడా నేను ఎలా ఉన్నాడంటే న్యాయముగా ఉన్నాడు. మనం చెప్పుకున్నాం కదా, అధికారులు కానీ రాజులు కానీ వారి మొహాలు కానీ అసలు ఏవి కూడా ఆయన చూడడు. ఈయన రాజ్యం ఎలా ఉండాలంటే సమానంగా ఉండాలి. అందరూ కూడా చక్కగా ఆ రాజ్యంలో జీవించాలి. మనమైతే వేరువేరుగా చూస్తాము. రాజులను ఒకలాగా, అధికారులు ఒకలాగా, ప్రజలను ఒకలాగా, మనుషులను ఒకలాగా చూస్తాం. కానీ ఈ రాజుకున్న లక్షణం ఏంటంటే ప్రతి మనిషిని సమానంగా చూసే ఆ రాజుగా ఈయన ఉన్నాడు. ఈయనకున్న రాజ్యాధికారం ఏంటంటే మనుషులుగా అప్పుడు దాకా కొట్టుకున్న వాళ్ళు, దూషించుకున్న వాళ్ళు, అవమానించుకున్న వాళ్ళు, ఎవరిని దూషిద్దామా, ఎవరిని నిందిద్దామా అని ఉండే వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే ఈ రాజు, అందరిని మీరు ప్రేమగా ఒకరినొకరు ప్రేమగా చూసుకోవాలి. ఎవరిని మీరు దూషించకూడదు, ఎవరిని మీరు అవమానించకూడదు, ఎవరిని మీరు బాధ పెట్టకూడదు. ఇలా ఉండనప్పుడే మీకే ఆయన రాజ్యం అంటే ఆయన రాజ్యంలో ఎలా ఉండదంటే ఆయన రాజ్యం గుర్తుగా ఏంటంటే ఇవన్నీ మనకి ఆయన బతుకున్న కాలంలో చూపించాడు. అందుకని ఎలా ఉన్నాడంటే ఆయన మనకి మరలా రాజుగా ఉన్నాడంట. ఇది 1000 సంవత్సరాల క్రితం రాసిన మాట. 1000 సంవత్సరాల తర్వాత ఆయన పుట్టి
ఆయన ఒక రాజుగా, అంటే ఈ లోక అంటాడు కదా, ఈ లోక సంబంధించిన రాజు కాదు కానీ పరలోక సంబంధమైన రాజు ఆయన. ఆ పరలోక సంబంధంలో ఎలా ఉంటారంటే ఈ లోకంలో మీరు ఎలా జీవించాలో నేర్పించిన రాజు ఆయన. ప్రతి మనిషిని ప్రేమించాడు. ఆ మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని వేరువేరుగా ఆయన చూసేవాడు కాడు. అందుకని రాజ్యం ఎలా ఉందంటే అందరినీ సమానంగా చూసే రాజు. తర్వాత ఏమనుకున్నాడు ఈయన? ఆశ్చర్యకరుడు. ఈయనకి ఒక్క వచనంలోనే చాలా విభజించి ఒక్కొక్క మాట రాస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆశ్చర్యకరుడు ఏదంటే నా ఆశ్చర్యకరుడు అంటే మనం ఆదికాండం 1:1 చూస్తాం కదా, ఆయన భూమి ఆకాశములు సృజించెను, ఆ భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల ముందు కమ్మి ఉండెను, ఆ జలములో ఈ జలములో వేరు చేశాను, మనిషి పగలును చీకటిని చేశాను. అంటే ఇవన్నీ కూడా ఆశ్చర్య కార్యాలు. ఇవన్నీ ఏమైందంటే ఆశ్చర్యపడే కార్యాలు. చాలా మంది ఏమంటారంటే బిగ్ బ్యాంగ్ ఇలా వచ్చినాయి, ఇలాగ ఒక చిన్న ఉనికిలో నుంచి అది ఒక పేలి ఒక పెద్ద నక్షత్రాలుగా విభజించబడ్డాయి అని అంటారు. అంటే అది ఊహగాని ఆ సందర్భంలో ఉన్నాడేనా? ఈయన చేసిన క్రియలు ఎలా ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉండయి. ఈయన ఆశ్చర్యకరుడు. ఏమంటాడు ఇక్కడ? ఆశ్చర్యకరుడు. ఈయన ఆశ్చర్యాలు ఎన్నో చేశాడు. ఈ చేయటమే తప్ప ఈ చేసిందే కాకుండా ఇంకేం చేశాడు? ఈయన ఆశ్చర్యకర్యాలు చాలా చేశాడు. అంటే ఈయన చేశాడంటే నీకు రుజువు ఏంటంటే మరలా ఈయన మాట అవి వింటనే. చాలా మంది అంటే ఇలా జరిగింది, ఇలా భూమి ఆకాశాలు సృజించబడ్డాయి, ఇలా ఉన్నాయని సైన్సిస్టులు చెప్తారు. కానీ వాళ్ళకి ఏది అది ఊహే కానీ నిజంగా వాళ్ళకి తెలిసి ఉంటేందంటే వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. ఏం చేయగలుగుతారు? కంట్రోల్ చేయగలుగుతారు. మనకి ఉదాహరణకి ఏదైనా ఫోన్ గురించి మనకి తెలియని వాళ్ళకి ఇస్తే ఇది ఫోన్ అని వాళ్ళకి అర్థమైంది, కానీ దీన్ని కంట్రోల్ చేయగలగటం, దీన్ని వాడటం, దీనిలో కావాల్సిన కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా మందికి తెలియదు. కానీ భూమి ఆకాశాలు సృజించినప్పుడు ఆయన ఉన్నాడు. అవన్నీ కూడా మనకి ఆశ్చర్యకరంగా ఉంటాయి. అసలు ఆయన ఆలోచనలు మనం అందుకోవడానికి కూడా మనం చాలా. అందుకని మీ ఆలోచనలు తక్కువగా ఉండే నా ఆలోచనలు ఆకాశం అంత ఎత్తైనవి ఉన్నవి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే ఆయన ఆశ్చర్యకరుడు. ఇట్లా ఆశ్చర్యాలు చాలా ఆయన చేశాడు. అది చేసినప్పుడు మాకు తెలియదుగా ఆయన నిజంగా చేశాడా, ఆయన నిజంగా సృజించాడా అని అంటానికి వీలు లేకుండా ఏం చేశాడంటే తర్వాత ఆయన ఆ సముద్రాన్ని చీలమంటే సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. సూర్యచంద్రుల్ని నువ్వు ఈ రోజు ఆగు అంటే ఆ రోజు సూర్యచంద్రులు ఆగిపోయినాయి. ఏంది మనుషులకి మరలా ఆయన గుర్తుగా అంటే మరి మీ మాట వినట్లా, మీరు పలానా సూర్యుని చంద్రుని భూమిని ఇలా ప్రతి దాన్ని దేవుడుగా మీరు చూసుకుంటున్నారు. కానీ ఇదిగో అవి ఏదైతే ఉండయో మీరు అనుకుంటున్నాయి, నేను ఆగమంటే అవి ఆగిపోతున్నాయి. ఏమవుతున్నాయి అంటే అవి ఆగమంటే ఆగిపోతున్నాయి. సముద్రాలే కర్ర చూపిస్తాయి, చీలిపోతున్నాయి. సూర్యచంద్రుల్ని ఆపగలుగుతున్నాడు. మిడతల దండ వస్తున్నాయి అంటే ఎర్రగా మారిపోతున్నాయి. అదే కాకుండా మనం కొత్త నిబంధనలో చూసుకున్నప్పుడు కూడా ఆయన నిద్రిస్తూ ఉన్నప్పుడు సముద్రాన్ని వచ్చి ఆయన గద్దించగానే సముద్రం నిమ్మలంగా ఆరిపోయింది. ఎందుకు అవుతుందంటే ఇలాగా ఆయన సృజించిన వాడు, వాటిని కలుగు చేసిన వాడు, వాటికి పేర్లు పెట్టినవాడు. అవి ఆయన మాట వింటాని అనే రుజువుకి ఏంటంటే మరలా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ప్రజలందరి ముందు వాటిని ఆగు అంటే ఆగిపోతున్నాయి. ఇంకా ఎయ్యి కూడా ఆయన కాదు నేను చెయ్యనని అది అనట్లేదు. ఎందుకంటే ఆయన సృజించబడిని కాబట్టి, ఆయన సృజించాడు కాబట్టే ప్రతిదీ ఆయన మాట వింటున్నాయి. మనం అంటే కనుక వెంటయ్యాయి. సముద్రాన్ని ఆగు అంటే ఆగిపోద్దా? తుఫాన్ని ఆగు అంటే ఆగిపోద్దా? ఏంటంటే సృజించింది నేను సృజించిన వాడిని, నేను వాటిని ఆపగలిగేవాడిని, నేను వాటిని నెమ్మదిపరిచేవాడిని, అవి నా మాట వింటాయి. అంటే ఇక్కడ మరలా మనకి ఇంకో క్వశ్చన్ వస్తుంది. అంటే లోకంలో సురేష్ లాగా ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే
దేవుడు వాటిని ఆపే బదులు మనిషిని ఆపితే సరిపోతుంది కదా. ఎలా ఉంటాయంటే ఆలోచనలు, లోకంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనిషినే ఆపితే సరిపోతుంది కదా, మనిషినే పాపం చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అని ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఆలోచిస్తాడు. దేవుడు లేడు, ఎవరు లేడు, దేవుడు వాటిల్ని ఆపి వాటిల్ని సూచనగా మనకు చూపించి ఆ వాటిల్ని గద్దిస్తే బదులు మనిషిని ఆపితే సరిపోతుంది కదా అనేది మనిషి ఆలోచన ఉంటది. కానీ దేవుడు ఏం చేశాడంటే, దేవుడు మనిషిని సృజించేదంటే సమస్తము నీకు అప్పగించేశాడు. ఈ భూమి మీద సమస్తాన్ని నీకు ఆయన ముందుగానే ఆయన ఇచ్చేశాడు, నీకు లోపరిచేశాడు. అంటే మనమైతే మనుషులుగా ఇచ్చి నువ్వు తప్పు చేయగల మరలా ఆస్తి ఏదో తీసుకుంటాం, కానీ ఆయన మరలా తీసుకునేవాడు కాడు. ఇదిగో భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని నువ్వు లోపరుచుకో, నీకు వాటి మీద అన్నిటి మీద నీకు ఈ భూమి మీద నీకు అధికారం ఇచ్చేశాడు. ఈ అధికారం ఉంది కాబట్టి ఏం చేస్తుంటే దేవుడు ఇచ్చిన అధికారంతో నువ్వు ఇవన్నీ కూడా చేస్తున్నావు. అందుకనే అవైతే వాటికి దేవుడు ఆ అనుమతి ఇవ్వాల, వాటికి పని అప్పచెప్పాడు, ఆ పని అయ్యి చేస్తున్నాయి. ఆ పని నిమిత్తం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆయన నేను చేశానంటే గుర్తుగా ఆయన అవన్నీ చేస్తున్నాడు. ఈ చేస్తున్న గుర్తులు నువ్వు అనుభవించి ఏం చేయాలంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఆలోచన ప్రకారం మనం నడుచుకోవాలి. భూమి, ఆకాశాన్ని, సముద్రాల్ని, నక్షత్రాల్ని ఆయన చూశాడు. ఆయనకు మరుగై ఉన్నది ఏది లేదు. ఆయన భూమికి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏది కూడా ఆయనకు మరుగుపరచబడి లేదు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆయన సృజించబడినయే, కానీ వాటికి ఏటికి కూడా అర్హత ఏంటి మీద ఇవ్వలేదు. వాటికి ఏమి ఇచ్చాడంటే ఆజ్ఞలు ఇచ్చాడు. ఇదిగో నువ్వు ఉదయాన్నే ఉదయించు, సాయంత్రానికి అస్తమించు. భూమికి ఏమి ఇచ్చాడంటే కాలాలు అనుగ్రహించాడు. ఇవన్నీ ఏంటంటే వాటికి ఇచ్చిన ఆజ్ఞ. మనిషికి కూడా ఇచ్చిన ఆజ్ఞ ఏం చేశాడంటే ఆయన మరిచిపోయి ఈ లోకం అనే ఆశల్లో ఆయన ఏం పడిపోయి తినతున్న ఆహారం తిని నీలో ఏమొచ్చేసి మంచి చెడు నీలోకి వచ్చేసి నీకు నీలో వచ్చేసి నిన్ను హతం చేద్దామన్న దేవుడి మనసు ఒప్పుకోవాలి. ఎందుకంటే నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఆయన నిన్ను సరిచేయడం కోసం, నిన్ను ఆయన కుమారుడుగా కుమార్తెగా చేసుకోవడం కొరకు మరలా ఏం చేస్తాడంటే మనకి శిశువు పుట్టెను. ఈ శిశువు ఎవరు పుట్టాడంటే ప్రజలందరి కోసం, అంటే మనందరి కోసమే, మన పాప పరిహారాలని ఆయన తీసివేయడం కోసం మనకి ఆయన పుట్టాడు. ఎవరు పుట్టారంటే దేవుని కుమారుడు మనకి పుట్టాడు. ఆయన రాజ్యాధికారం అంటే ఆయన రాజుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలని మనం చూస్తున్నాము. ఈయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఏంటంటే మనం చదువుకున్నాగా ఆదికాండంలో ఇలాంటి ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి అవి ఉన్నప్పుడు మళ్ళీ చేసినప్పుడు మనం లేమని మన కోసం మరలా ఆయన అవసరమైతే మనకి ఆ కార్యాలు మనుషులకు బహిరంగంగా అందరికీ చూపించాడు. అది నమ్మి వాళ్ళు శిష్యులుగా చేరి వాళ్ళు అందరూ కూడా హతసాక్షులుగా మారిపోయారు. అంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యకరుడు. ఒక్క వచనంలోనే ఆయన గురించి వివరించుకోవాలంటే అసలు దాని గురించి వివరిస్తే చాలా అధ్యాయాలు ఉన్నాయి. అందుకనే మనం ఈ లోక ఆలోచనలు విడిచిపెట్టి, అంటే లోకంలో మనుషులు అలా అనుకుంటారని నేను సురేష్ అన్నాను, కానీ లోకంలో ఉన్న మనుషులందరి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే నేను తప్పు చేస్తున్నా కదా, దేవుడు ఆపొచ్చు కదా, సూర్యచంద్రుల్ని ఆపినోడు నన్ను ఆపలేడా అంటాడు. కానీ నీకు ఏమి ఇచ్చాడంటే నీకు సర్వ అధికారం భూమి మీద నీకు ఆల్రెడీ ముందుగానే ఇచ్చేశాడు. ఇక మరలా నీ మనసు మార్చుకొని ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయనకి నీకు ఒక బంధం ఏర్పడినప్పుడు, ఆయనకి నీకు ఒక సంబంధం ఏర్పడినప్పుడు, అప్పుడు మరలా నీకు ఆయన ఏది కావాలంటే అది చేస్తాడు. ఆయనతో నీకు ఏ సంబంధం లేకుండా నీకు ఇష్టసరంగా నువ్వు జీవిస్తా, దేవుడు లేడు అని అనుకుంటున్నామేమో, కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు. ఎన్నో ఆయన చేసిన అద్భుత కార్యాలు ఎన్నో ఈ లోకం మీద చేసి ప్రజల్ని ఆయన వైపు తిప్పుకోవాలని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు మాత్రం ఆయన ఆలోచనలు తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు ఆలోచనలు తెలుసుకోలేకపోతున్నారంటే ఆయన అందు విశ్వాసం అనేది వాళ్ళకి లేకుండా పోతుంది. అంటే నేను ఏది చేస్తున్నా జరుగుతుంది కదా, ఇంకా దేవుడు లేడని అనుకుంటున్నారు. కానీ దేవుడు ఉండి ఆ భూమి మీద అనేక సూచక్రియల మనుషులకి చేసి చూపిస్తున్నాడు. నేను నిన్న పోయిన వారంలో అనుకుంటా నేను ఉపవాస ప్రార్థనకి వెళ్తే
అక్కడ ఉపవాస ప్రార్థనలో నాకు బాగా జ్వరం వచ్చింది. నాకు జ్వరం వచ్చిందంటే వాళ్ళు ఉపవాస ప్రార్థన క్యాన్సిల్ చేసుకుంటారేమో అని ఉపవాస ప్రార్థన మీరు చెప్పొద్దు వాళ్ళకి, నేను జ్వరంలో ఉన్నా వస్తాను, వాక్యం చెప్తానని వాక్యం చెప్తా ఉండి ఆ వాక్యంలో మధ్యలో ఒక సందర్భం వచ్చినప్పుడు ఏమొచ్చిందంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది అని చెప్పినప్పుడు ఆ మాట చెప్తానే ఉన్నాను. నా ఒంటిలో అంతా ఆ చెమట పట్టేసేసి నాకున్న ఆ జ్వరం అనేది దెబ్బకు పోయింది. ఎందుకు పోయిందంటే ఇటువంటి కార్యాలు ముందు నేను అనుభవించాలని దేవుడు నాకు అది చేసి ఉండొచ్చు. అంటే మరలా అనుకోవచ్చు జ్వరం రాదంటే జ్వరం వస్తుంది, కానీ ఆ మాట చెప్పేటప్పుడు ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుందని నేను వాళ్ళ స్వస్థత నిమిస్తూ వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడ నాకు స్వస్థత కార్యం చేశాడు. మళ్ళీ నేను తోమా లాంటి అనుమానస్తున్నా ఎక్కువ, దేవుడు నిజంగానే తగ్గించాడా లేదా అని చెప్పేసి అదే రోజు పెళ్లికి వెళ్ళి తినాల్సిన ఎన్ని తిన్నా కానీ నాకు ఏమి కూడా కాలేదు. ఎందుకంటే దేవుడు స్వస్థపరిస్తే అలా ఉంటది. మనుషులైతే మెడిసిన్ వేసుకుని తర్వాత వెళ్ళి అక్కడ ఉన్న పలావులు ఎన్ని కూరలు తింటే ఏమైందంటే మళ్ళీ రియాక్షన్ వచ్చి జ్వరాలు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. నేను వెళ్ళి మరలా అక్కడ కావాల్సిన ఎన్ని తిన్నా సరే నాకు ఏమి కూడా కాలేదు. ఇట్లాగా ఆయన ఆలోచనలు మనం అనుభవించుకొని ఏం చేస్తామంటే ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళ కాకుండా మనం గుర్తించుకొని దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఆ అద్భుతాలని ప్రజలకి వివరించి వాళ్ళు మారు మనసు పొందడానికి, అంటే నీకేముండాలంటే ముందుగా ఆయన ముందు విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు ఇది కూడా ఆశ్చర్య కార్యం, అద్భుతం జరిగినట్లే అక్కడ అట్లాగనమాట. ఎట్లా ఉందంటే ఆయన్ని ఆశ్చర్యకరుడు. తర్వాత ఏమైంది, ఆయన ఆలోచనకి ఒక కర్త. ఏమై ఉన్నాడంటే ఆయన ఆలోచన కర్త. ఈయన ఆలోచన ఏమైందో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారును వారి కొరకు ప్రార్థన చేయుడు. ఈయన ఆలోచన ఏమైందో చూడండి. అసలు ఏంటంటే ఆశ్చర్యకరుడు, తర్వాత ఏంది ఆలోచన కర్త. ఈయన ఆలోచన ఏమైందంటే మిమ్మల్ని హింసించే వారిని కూడా మీరు ప్రేమించాలి. ఇది ఎవరి గుణగణాలంటే దేవుని గుణగణాలు, పరలోక రాజ్యానికి సంబంధించిన ఆలోచన విధానం. ఏంటంటే ఈయన ఆలోచన, నేను మీతో చెప్పేదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఏమన్నాడు? మీ శత్రువులను కూడా ప్రేమించుడి. అంటే ఈయన ఆలోచన ఏమై ఉంది? ప్రేమించే ఆలోచన. శత్రువులని వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవటం, కోపం పెంచుకోవటం, వాళ్ళని నాశనం చేయాలనుకోవటం, వాళ్ళ పట్ల మనం శత్రుత్వం చూపించడం. కానీ ఈయన ఉద్దేశం, ఈయన ఆలోచన ఏమైందంటే శత్రువును కూడా ప్రేమించే గుణగణాలు ఆయనకి ఉన్నాయి. ఇది ఎప్పుడు చూస్తాం? మరలా మనకి ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు. మరలా ఆయన దూషించినారు, ఆయన అవమానించారు, ఆయన మొహం మీద ఉమ్మి వేశారు, ఆయన మొహం మీద పిడిగుద్దులు గుద్దారు, ఆయన కొరడాలతో కొట్టారు. ఇన్ని చేస్తున్నా ఏమంటాడు ఆయన? అయ్యా వీరేమి చేయించున్నారో తెలియదు, వీరిని క్షమించు. ఈ క్షమించు అనే మాటకేంది? ఆయన ఆలోచన. ఆయన ఏంటంట? ఆలోచనకి ఒక కర్త. ఈయన ఏం చేశాడు? ఒక కర్తగా నిలబడ్డాడు. అప్పుడు దాకున్న ఆలోచనలు ఏమండి అంటే శత్రువులు హతము చేయటం, శత్రువుల్ని చంపటం, శత్రువులు లేకుండా చేయటం, కోపాలు, ద్వేషాలు ఇవన్నీ పెంచుకొని ఒకళ్ళొకళ్ళు నాశనం చేసుకునే ఆ పద్ధతులు ఉన్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు వచ్చి ఒక ఆలోచనకి కర్త అయి ఉన్నాడు. ఈ ఆలోచన కర్త ఏంటంటే శత్రువుని ప్రేమించడమే కాకుండా వాళ్ళ గురించి ప్రార్థన చేయడం. మనకు ప్రేమించే ఆ శత్రువుని ప్రేమించే అంత మనసు మనకుంటే ఏమయ్యామంటే పరలోక తండ్రి కుమారులు మనం అవుతాము. ఈ పరలోక కుమారులు అవ్వాలంటే మనం
కుమార్తెలు అవ్వాలంటే మనం ఏమై ఉండాలంటే శత్రువుని కూడా ప్రేమించే వారమై ఉండాలి. ఇది ఎవరి ఆలోచన? దేవుని ఆయన మనకి కుమారుడు అనుగ్రహించబడును అనే మాటకి, ఆయన ఆలోచనకి, ఆయన విధానానికి, ఆయన నడవడికి, ఆయన చేసే పనులకి 1000 సంవత్సరాలు క్రితమే ఈ మాటలు రాస్తే 1000 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చి ఈ ఆలోచనలు మన ముందు నిలిపాడు. ఆయన అంటే బహిరంగంగా అందరికీ చూయించాడు. అది చరిత్రపూర్వకంగా మనకి గ్రంథాల్లో రాయబడి ఉంది. ఆధారాలుగా అక్కడున్న అపోస్తులు, శిష్యులు, ఆయన వెంబడించిన వారు, ఆయన గురించి సమస్తం తెలిసిన వాళ్ళు, ఆయన చేసిన ఆ ఆలోచనలు ఏం చేశారంటే వాళ్ళు అందరికీ ప్రకటించడానికి ఇంకా వెళ్ళిపోయారు. ఇదిగో మీ కొరకు ఒక రక్షకుడు పుట్టాడు, మిమ్మల్ని రక్షించడానికి ఆయన ఉన్నాడు, శత్రువుల్ని ప్రేమించాలి, ప్రతి మనిషిని ఆదరించాలి, ఎవరైతే ఆ బాధల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, రోగాల్లో ఉన్నారో, పాపంలో ఉన్నారో, అపరాధంలో ఉన్నారో, కోపంలో ఉన్నారో, దేశంలో ఉన్నారో, ఈయన ఆలోచనలన్నీ ఇదిగో ఇలా ఉండయి. ఈ ఆలోచనల ప్రకారంగా మనం వెళ్తే దేవునికి మనం కుమారులము అనిపించుకోగలుగుతాము, కుమార్తెలము అనిపించుకోగలుగుతామండి. ఇక్కడ ఏమనుందంటే ఆలోచనకి ఒక కర్తగా ఆయన ఉన్నాడు. ఈ ఆలోచనలు మనలో ఉండాలి అంటే, ఈ ఆలోచనలు మనలో వస్తే ఏమవుతామంటే మనం దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా అవుతాం. ఏముండాలంట? శత్రువుని ప్రేమించగలగాలి, వారి కోసం మనం ప్రార్థన చేసేలాగా ఉండాలి. ఎవరైనా ఆ బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసే వాళ్ళలాగా ఉండాలి. ఎవరో ఈ 12 మంది శిష్యులు కూడా తర్వాత ఆయన్ని వెంబడించి ఆయన చేసిన గుణగణాలన్నీ కూడా ఈ భూ దిగాంతాలుగా సర్వలోకానికి, సర్వ సృష్టికి ఆయన చేసిన ఆలోచనలు, పనులు వాళ్ళు వెల్లడి చేశారు. ఇలా వెల్లడి చేశారు కాబట్టి ఈ రోజున సమానత్వం మనకి దొరికింది. మనుషులు ఏమనుకుంటారంటే వెలివేతకి గురి అవుతా ఉంటారు. ఎలా గురి అవుతా ఉంటారు? వెలివేతకి అంటే కులం పేరు పెట్టి వెలివేతగా గురి అవుతారు, ఆస్తులు అందాన్ని బట్టి వెలివేతగా గురి అవుతారు, లేదా అంగవైకల్యాన్ని బట్టి వెలివేతగా గురి అవుతారు. కానీ దేవుని వాక్యం ఉందంటే వీళ్ళందరూ కూడా సమానం, వీళ్ళందరూ కూడా సమాన హక్కు దేవుని దగ్గర ఉంది. అందుకని ఆయన ఆలోచనకి ఒక కర్తగా ఆయన ఒక దారి మనకి చూపించాడు. ఈ దారిలో మనం వెళ్తే ఏమైందంటే మనకి ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు మనలో ఏ దేశం కానీ, పగ కానీ, ప్రతీకారాలు కానీ మనలో ఉండవు. ఇంకేం వస్తుందంటే మనకి నెమ్మది వస్తుంది. వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయడానికి ఒక ఆలోచన మనకి కలుగుతుంది. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మీద ఉన్న కోపం కూడా పోయిద్ది ఇంకా మనకి. అలా కాకుండా నువ్వు కోపాలు పెట్టుకున్నా, వాళ్ళ మీద దూషణ పెట్టుకున్నా, వాళ్ళని నాశనం చేయాలని నువ్వు ఎన్నో ఆలోచనలు పడిలా, అది ఏమైందంటే మరలా అది నీ నాశనానికి అది గురైపోద్ది. నీకు నువ్వే నాశనం నీ పాపం ద్వారా తెచ్చుకున్నావు. అటువంటి పాపాల్లో పడుకోకుండా ఏంటంటే ఆలోచనకి ఒక కర్తగా ఉన్నాడు. ఆ ఆలోచన కర్త ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఆయన ఆలోచన ప్రకారంగా మనం జీవించాలి. తర్వాత కూడా చదవమ్మా. అది కాదు, మత్తయి సువార్త 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మరలా ఈయన సమానంగా చూస్తానంటానికి రుజువు ఏంటంటే అందరి మీద ఆయన సూర్యకిరణాలు ఉదయింప చేస్తున్నాడు. వర్షం పడ్డప్పుడు కూడా అందరి మీద సమానంగా వర్షం పడుతుంది, కానీ మంచి వాళ్ళ మీదే వర్షం పడి చెడ్డ వాళ్ళ మీద ఆగిపోతుంది. మంచిగా ఉండే వాళ్ళ పొలాల మీద వర్షాలు పడి చెడ్డగా ఉన్న పొలాల మీద వర్షాలు పడకుండా లేదు. ఎందుకంటే ఈయన ఏం చెప్తున్నాడంటే సమానంగా నేను చూస్తున్నాను. ఈ సమానత్వాన్ని మీకు ఎలా తెలియజేస్తున్నానంటే ఇవన్నీ సూర్యుడు, చంద్రుడు, ఆ వానలు ఇవన్నీ నాయే కాబట్టి నేను మనుషులకి ఎలా ఇస్తానంటే అన్ని కూడా సమానంగా ఇస్తున్నా. సూర్యుడు ఉదయించగా ఏమవుతుంది? అందరి మీద సమానంగా ఆయన కిరణాలు పడుతున్నాయి. ఇది సమానత్వం. ఈయన ఆలోచన ఏంటంటే ఆ సమాధానంగా అది మరలా మనకి రుజువుగా చూపిస్తున్నాడు. వర్షం పడ్డప్పుడు కూడా అందరికి సమానంగా వర్షాలు పడుతున్నాయి.
ఇది ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమకి గుర్తు చూపిస్తున్నాడు అన్నమాట. చెడ్డవారిని వేరుగా మంచివారిని కానీ వేరుగా నేను చూడట్లేదు, మీ అందరి మీద కూడా నేను సమానమైన ఒక సూర్య కిరణాన్ని మనకి ఆ ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఇందాక ఏం చేశాడంటే సూర్య చంద్రుల్ని ఆపగలిగాడు అని ఆయన రుజువు చేసుకొని మరలా సూర్య చంద్రుల్ని ఉదయింప చేస్తున్నాడు మన మీద, వర్షాలు కూడా మన మీద ఉదయింప చేస్తాడు. ఇంకెక్కడ ఏమని ఉందంటే, బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి. ఈయన బలం చూస్తే మనం చెప్పుకున్నాం కదా, భూమి ఆకాశాన్ని సృజించాడు, ఆ నక్షత్రాల్ని వేరు చేశాడు. అంటే ఆయనకి ఎంత బలం ఉండొచ్చు. ఒక సూర్యుడిని ఆగు లేదా ఆపడానికి ఆయనకి ఎంత బలం కావాలి. ఇటువంటి బలమైన వ్యక్తి, బలమైన ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తి, అసలు ఊహకే అందనంత బలాన్ని ఆయన దగ్గర ఉన్నది. కానీ ఆయన ఎలా ఉన్నాడంటే ఈ లోకానికి వచ్చి మౌని అయి ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి కావాల్సిన ప్రజల కోసం, ఈ ప్రజల కోసం ఏం చేశాడంటే ఆయన ఒక నెమ్మది పోయాడు. ఈ ప్రజల కోసం ఏం చేశాడంటే ఆయన ఒక తగ్గింపు జీవితం జీవించాడు. అప్పుడు బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా అంటాడు కదా, అయ్యా నేను నీ చేత బాప్తిసం పొందాల్సింది, నా చేత నువ్వు బాప్తిసం పొందుటకు వచ్చావా అంటే ఇప్పటికి ఇలాగా కానిమ్ము అంటే నీతి యావత్తు ఇలా జరగడానికి అని ఉండదు. ఇందుకు ఇక్కడ ఈ సందర్భం చెప్పారంటే ఆయనకి అంత బలవంతుడైన దేవుడై ఉండి ఆయన అక్కడ ఏమై ఉన్నాడంటే ఒక నీతిగా నిజాయితీగా ఒక పరిచారకుడు చేసే ఒక సేవకుడిని ఆయన గౌరవించి ఆయనకి లోబడి ఆయన చేసిన పనిని ఆయన అంగీకరించాడు. ఇక్కడ అంతా కొంతమంది బలం ఉంటే ఆ బలాన్ని చూసి ఏం చేస్తారంటే మనుషుల మీద విర్రవీగుతా ఉంటారు. ఆ బలాన్ని చూసి ఆ మనుషుల్ని బాధ పెట్టే వాళ్ళ ఉంటారు. అంటే బలాల్లో ఉన్న రకాలు మనం చూసుకుంటే చాలా ఉంటాయి. ఆ మనిషి బలంగా ఉన్నవాడు ఆ బలహీనుడిని త్వరగా కొడతాడు. డబ్బున్నవాడు ఏం చేస్తాడంటే డబ్బు లేనివాడిని అవమానంగా చూస్తాడు. లేదా కొద్దిగా అందంగా ఉన్నవాడు అందంగా లేని వాళ్ళని తక్కువగా చూస్తాడు. వీళ్ళకున్న బలాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే గర్వపడతారు. దేవునికి ఉన్న బలాన్ని బట్టి ఏం చేస్తున్నాడైనా మన కొరకు తగ్గించుకొని మన నీతి క్రియలు ఆయన లాగా అనుసరించాలని ఆయన మనల్ని బలవంతుడైన దేవుడై ఉండి కూడా మన కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన మన పాప క్షమాపణ కొరకు ఆయన ఈ లోకంలో తగ్గింపు జీవితం జీవించాడు. నీ దగ్గర ఎంత తగ్గింపు జీవితం ఉండాలంటే, నువ్వు ఎంత బలవంతుడు అయినా సరే దేవుని ముందు ఎలా ఉండాలంటే తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఇది నా వల్లే జరుగుతుంది, నేను ప్రార్థన చేస్తేనే జరుగుతుంది, నేను పలానా చోటకి వెళ్తేనే అద్భుతాలు జరుగుతున్నాయని నీ బలాన్ని నువ్వు వాళ్ళ ముందు చూయించుకోవడానికి, లేదా నువ్వు ఎక్కడైనా పాట పడినప్పుడు పలాగా చక్కగా పాడాలని అని నీ గర్వాన్ని నీ బలాన్ని వాళ్ళ ముందు చూయించుకోవాలనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే బలవంతుడై ఉండి కూడా ఆయన తగ్గింపు జీవితం జీవించాడు. మనం కూడా ఎలా ఉండాలంటే ఆ తగ్గింపు జీవితం మనం జీవించడానికి ఎక్కువ మనం ఇష్టపడాలి. మనలో ఉన్న బలాన్ని తీసేయాలి, మనలో ఉన్న అహంకారాన్ని తీసేయాలి, మనలో ఉన్న ఆలోచనలు తీసేసి మనం దేవుని దగ్గర ఎలా ఉండాలంటే విధేయత కలిగి దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం జీవింప చేయాలి. తర్వాత ఏమనుంది, నిత్యుడగు తండ్రి అయినా ఏమై ఉన్నాడు, ఆయన నిత్యము ఉన్న తండ్రి. ఇక్కడ ఉదాహరణ కదా ఆ వాక్యంలో చూస్తే యోహాను సువార్త 1:3 దాకా ఉంటది కదా. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగానే కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఇక్కడ ఏముందంట, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగానే కలిగెను. ఎలా ఉన్నాడు ఇక్కడ, సమస్తము కూడా ఆయన మూలముగానే
కలిగెను. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయన చిత్తానుసారంగానే సమస్తము నడుచుకుంటున్నాయి, కానీ మనిషి మాత్రమే ఆయన చిత్తానుసారంగా నడుచుకోవట్లేదు. అందుకని ఏంటంటే ఆయన ఆది అందే ఉన్నాడు. ఆది ఏంటంటే మనకి అది ఊహకు కూడా అందదు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆలోచనకి ఆయన కర్త అని. ఈయన ఆలోచన ఏంటంటే ఆది అందే ఉన్నాడు. అసలు అప్పుడు క్రియలు కానీ, అప్పుడున్న భూమిని కానీ, ఆకాశాన్ని కానీ మనం చూడలేదు. దానికి వెనక ముందు జరగబోయేది ఏది కూడా మనకి తెలియదు. కానీ ఆ కాలం నుంచి దేవుడు ఉన్నాడు. ఆ కాలమే సమస్తం ఆయన ద్వారా మాత్రమే సృజించబడ్డాయి. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే మనకి ఊహగా ఉంది, కానీ ఊహగా కాకుండా ఆయన రియాలిటీలో ఆయన అక్కడ ఉన్నాడు. సమస్తము ఆయన మూలంగానే కలిగాను. ఇదంతా మనం చెప్పుకున్నాం కదా, సూర్యుడు, చంద్రుడు, భూమి, నక్షత్రాలు ఇవన్నీ కూడా సమస్తము ఆయన మూలంగానే కలిగినాయి. అందుకనే ఏమైనా ఉంది అక్కడ, సమస్తమును నిత్యుడగు తండ్రి, అంటే నిత్యము కూడా ఆయన ఉండేవాడు. ఆయన నిత్యము ఉంటాడు. ఆయన ఎలా ఉన్నాడంటే నిత్యము, అంటే మనకు తెలియని సందర్భం, అంటే భూమి ఆకాశాలకి సృజించక ముందు ఉన్నాడు, భూమి ఆకాశాలు సృజించిన తర్వాత ఉన్నాడు, తర్వాత రాబోయే కాలంలో కూడా తరతరాలు యుగ యుగాలు ఆయన ఉన్నాడు. అంటే నిత్యము ఉన్నాడు. నిత్య సంకల్పం ఆయనకుంది, నిత్య ఆలోచన ఆయనకుంది. ఆయన నిత్యుడకు ఎలా ఉన్నాడో మనం కూడా నిత్యము ఉండాలి ఆయనతో అని ఆయన మన దగ్గరికి వచ్చి ఆయన నిత్య రాజ్యాన్ని ఆయన వివరించి ఆయన సూచనగా మరలా మనకి చూపించాడు. ఎలా చూపించాడంటే ఈ లోకానికి ఆయనకు భూమి మీదగా మనిషిగా వచ్చి మరణించిన తర్వాత మరలా పునరుద్ధానుడయ్యి ఆయన లేచి వెళ్ళాడు. ఎందుకంటే మరలా మరణం తర్వాత మనకు ఒక బ్రతుకు ఉంది. ఈ బ్రతుకు ఎలా ఉంటదంటే నిత్యము ఉంటది. ఎలా ఉంటదంట? ఈ బ్రతుకు నిత్యము ఉంటది. ఈ లోకంలో మనం ఎలా జీవిస్తే మనకేముందిలే, ఉన్న 50 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు మనం చనిపోతాము, మన ఇష్టానుసారంగా జీవించడానికి లేకుండా ఏంటంటే ఆయన ఒక ఆలోచన లేదా ఒక సూచక క్రియ, మనుషులందరి ముందు ఆయన చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి లేచి మీ కొరకు నేను స్థలము సిద్ధపాటు చేయించున్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడికి రక్షణ దొరుకుతుంది, నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుంది. ఎలా ఉంది? మనకేముందంటే ఇంకొకటి, నిత్యము ఉండే నివాస స్థలము మనకుంది. ఆయన ఉన్నవాడు, అంటే ఆ కాలంలో నుంచి ఈ కాలం, రాబోయే కాలం మనిషికి అనేది మరణం లేదు. మరణం అనేది మనకి ఎలా ఉంటదంటే ఈ లోక సంబంధమైన మరణం మనంతటికి మనం తెచ్చుకున్నాం, కానీ ఆయన ప్రణాళికలో మరణం లేదు. అందుకని మిమ్మల్ని మార్చడానికి మీకు ఒక సమయాన్ని కేటాయించాడు. ఈ సమయంలో మీరు ఆయన నమ్మి బాప్తిసం పొందితే మీకు రక్షణ దొరుకుతుంది, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది. ఇది ఎప్పటిదాకా ఉంటుందంట? నిత్యము ఉంటది. ఎలా ఉంటదంట? నిత్యము ఇది ఉంటది. మీరు కొంతకాలం ఉంటది, కొంతకాలం మనం చేసింది చేద్దాం అనుకోవటానికి వీలు లేదు. ఇప్పుడు ఈయన చెప్పిన ప్రకారం కనుక మనం నడుచుకుంటే నిత్యం ఎక్కడ ఉంటామో దేవుని రాజ్యంలో ఉంటాము. నమ్మకపోతే శిక్ష విధించబడుతుంది, అది నిత్య నరకానికి ఉంటాము. ఎందుకు ఉంటామని మనం మరలా వాక్యంలోకి వెళ్తే ఏమై ఉంటదంటే, మనం జీవించాల్సిన జీవితాన్ని అయినా ఒక్క వచనంలోనే ఆయన చెప్పాడు. యెషయా ప్రవచన గ్రంథంలో 6వ అధ్యాయము 7వ వచనంలోనే ఆయన మొత్తం కూడా చెప్పేశాడు. మీరు ఎలా జీవించాలి, మీరు ఎలా నడుచుకోవాలి, ఆయన కుమారులు అనిపించుకోవాలంటే మీరు ఎలా ఉండాలన్న విషయాలన్నీ ఆయన మనకి బోధించి ఉన్నాడు. అందుకని మనం కూడా ఎలా ఉండాలంటే ఆ మనిషిని ప్రేమించే గుణం ఆయన దగ్గర మనం చూసాము. చెడ్డవారిని మంచివారిగా మనం చూసేవారిలాగా కూడా ఉండకూడదు. నీ పొరుగు వారిని కూడా ప్రేమించే మనసు నీకు ఉండాలి. అందుకనే ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకి కర్త,
బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి అని, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడబడి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక సమాధానం మనం చూసి సమయం అయిపోతుంది కాబట్టి ముగించేసుకుందాము. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. కొలసీలకు రాసిన పత్రిక 1:20 చూడండి. అందుకని ఈయన రాసిన అధ్యాయాల్లో మనం ధ్యానం చేసుకుంటే ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆయన కుమారుడుగా ఎలా అయితే మార్చబడ్డాడో, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం మార్చబడి నిత్యముండే ఆయన రాజ్యానికి మనం వారసులుగా మార్చబడాలి. ఇది నిత్యము ఉంటదని దేవుని సూచనకి ఎలా చూపిస్తున్నాడంటే, భూమి పునాదులు వేయక ముందు, అంటే అసలు భూమి సృజించబడక ముందు నుంచి నేను ఉన్నాను, యుగ యుగాములు కూడా నేను ఉండేవాడిని అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇంక తర్వాత ఇక్కడ ఏమని ఉందంటే, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. చదవమ్మా. ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు ఉన్నవైనను, ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొన వలెననియు తండ్రి అభిష్టమాయను. ఈయన ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నిత్యుడగు తండ్రి. ఆయన నిత్యము ఉన్నాడు, అంటే భూమి ఆకాశాలు సృజించక ముందు, ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన ఉన్నాడు. మనకి నిత్యము మరణం అనేది ఏది కూడా లేదు. ఈ మరణం ఎలా ఉంటదంటే, ఈయనకి 2 చోట్ల అధికారం ఉందని చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే, భూలోకమందైనను పరలోకమందైనను పరలోకమందైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్నాడు. ఎలా పరుచుకున్నాడంట? తనతో సమాధాన పరుచుకున్నాడు. ఎందుకంటే, అయ్యా ఇదిగో వీళ్ళు జీవించాల్సిన జీవితం ఉంది, వీళ్ళకి ఒక జీవితాన్ని నేను చూపిస్తాను, వీళ్ళకి నేను ఒక మాదిరిగా చూపిస్తాను, వీళ్ళు బతకాల్సిన బతుకు ఏందో వాళ్ళు తెలుసుకునేలాగా నేను చేస్తానని ఏం చేశాడంటే, ఆయన భూమి మీద ఒక సమాధానం తీసుకొచ్చాడు. ఏంది ఈయన సమాధానం అంటే, ఆయన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ దొరికింది, మనకి సమాధానం దొరికింది, మనకి నెమ్మది దొరికింది, మనకి మనుషుల పట్ల జీవించాల్సిన జీవితాన్ని గురించిన ఒక ఆలోచన వచ్చింది. దేవుడు ప్రణాళిక ఏమై ఉందో, దేవుణ్ణి తెలుసుకునే ఆలోచన ఏమై ఉందో మనకి ఆయన ద్వారా తెలుసుకొని, ఆయన ద్వారా మనకి ఏం దొరికిందంటే రక్షణ దొరికింది. ఆయన ద్వారా మనకి ఏం దొరికిందంటే సమాధానం దొరికింది. ఇప్పుడు ఆయన అనుభవించిన జీవితాన్ని మనం అనుభవిస్తే ఏమొస్తుందంటే మనకి సమాధానం వస్తుంది, రక్షణ వస్తుంది. ఈ సమాధానం రక్షణ మనకి కావాలి అంటే యేసుక్రీస్తు వారు ఆయన ప్రవచన వాక్యంలో రాయించిన విధానంగానే ఆయన 1000 సంవత్సరాల తర్వాత ఎలా అయితే జీవించాడో, 2000 సంవత్సరాల క్రితం దేవుడు, 2500 సంవత్సరాల క్రితం దేవుడు ఎలా అయితే జీవించాడో, ఆయన ఎలా మనల్ని జీవించమన్నాడో, ఈ 2000 సంవత్సరాలలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆయన జీవించని జీవితం మీరు జీవించాలి. ఈ జీవితాన్ని కనుక మనం జీవించకపోతే నిత్యము ఉండే ఒక ఆ నరకానికి గాని పరలోకానికి గాను వెళ్ళటానికి మీరు ఏది సిద్ధపాటు అయ్యి ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆయన ఎలా అయితే జీవించాడో 1000 సంవత్సరాల తర్వాత, 2500 సంవత్సరాల తర్వాత ఆయనకి అనుకూలంగా మనం జీవించాలి. ఆయన ఆలోచనల ప్రకారం నడుచుకోవాలి. ఆయన రాజుగా మనకు ఒక శాసనాన్ని ఇచ్చాడు. మీరు బతకాల్సిన జీవితం ఏదై ఉందో ఆయన రాజుగా ఒక శాసనాన్ని మీకు ఇచ్చాడు. ఈయన రాజ్యానికి మీరు వెళ్ళాలి అంటే ఆ శాసనాలకు అనుకూలంగా మీరు జీవించాల్సిందే. అలా కాకుండా మీకు ఈ దేశంలో జీవించినట్టుగా ఆ రాంగ్ రూట్లో వెళ్ళకూడదని ఒక అధికారి జారీ చేస్తే, అవసరానికి కొద్ది ఆ బండి రాంగ్ రూట్కి వెళ్ళినప్పుడు మనుషులు ఎవరు చూడట్లేదు అనుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నిన్ను ఆపుతాడు, నీకు కావాల్సిన ఆ శిక్ష లేదా ఫైన్ నీకు వేస్తాడు. అలాగే దేవుడు చూడట్లేదు కదా, దేవుడు ఏమి మనల్ని పట్టించుకోవట్లేదు కానీ అనుకుంటాడు, కానీ నువ్వు ఆయనకి దొరికినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన నీకు ఆ శిక్ష విధిస్తాడు. ఎందుకంటే ప్రవర్తల ద్వారా, రాజుల ద్వారా, అధికారుల ద్వారా, ఆయన కుమారుల ద్వారా, ఆయన శిష్యుల ద్వారా,
అనేక మార్లు ప్రజలకి ఎన్ని సార్లు బోధిస్తున్నా మనుషులకి మార్పు రావటం లేదు. ఆయన రాజ్యాధికారానికి నువ్వు లోబడి ఉండాలి అంటే, ఆయన రాజ్య పాలనలో నువ్వు ఉండాలి అంటే, ఆయన రాజుగా మనకిచ్చిన శాసనాల్ని మనం జారీ చేసి వాటిల్ని ఆ దేవుడు మనతో నిత్యము ఉంటాడని గ్రహించి మనం చేసే ప్రతి పని ఆయనకి నచ్చుతుందా నచ్చట్లేదా అని 1-2 సార్లు ఆలోచించుకొని ఆ పని మనం చేయాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ఒక్క మాటతో ఆయన తేల్చి చెప్పేశాడు. సమస్తాన్ని ఆ ప్రేమతో గెలుచుకోవాలి. శత్రువును కూడా ప్రేమించి ఆయన గురించి ప్రార్థన చేసి మార్చుకోవాలి. ఆయనకున్న ఈ రాజ్య అధికారాలు, ఆయన యొక్క ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, ఇవన్నీ మనం కూడా తెలుసుకున్నాం. ఇటువంటి ఏయైనా మనలో ఉంటే, ఆయన రాజ్యంలో మనం చేరాలి అంటే, ఆయన రాజ్య పరిపాలనలో మనం ఉండాలి అంటే, ఆయన రాజ్యానికి అనుకూలంగా మనం జీవించాలి. ఎప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. ఎలా అనుకోవాలి? ఎప్పుడు మనతో దేవుడు ఉన్నాడు. మనం చేసే పని ఆయనకి నచ్చుతుందా నచ్చట్లేదని మనకి మనం పరిశీలన చేసుకోవాలి. అంతేగాని మనకి ఇష్టానుసారంగా మనం జీవిస్తే కనుక మనం ఏదో ఒక రోజు దేవుని దగ్గర మనం పోలీసు వాళ్ళకి ఎలా అయితే దొరుకుతారో అలాగే దేవుని దగ్గర మనం దొరికినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మీకు శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష ఎలా ఉంటుందంటే నిత్యము ఉంటుంది. అందుకని ఆ శిక్ష నుంచి మీరు విముక్తి పొందాలంటే, ఆ శిక్ష నుంచి మీరు మారు మనసు పొందాలి అంటే, ఆయన ఎలా అయితే జీవించాడో ఆ జీవితాన్ని మనం జీవించే విధానం మనకు ఉండాలి. ఇందుకు నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే, 1000 సంవత్సరాల క్రితం రాసిన మాటల్ని ఏదైతే దేవుడు వచ్చి నెరవేర్చాడో, దేవుడు వచ్చి 2500 సంవత్సరాలైనా ఇప్పటికీ మనం కూడా అలా ఉంటే దేవుని ఆలోచన ప్రకారం ఆయనకి ఇష్టానుసారంగా చేసి మనం ఆయన పనిని నెరవేర్చే కుమారులుగా కుమార్తెలుగా మనం జీవించినప్పుడే మనం దేవుని కుమారులు కుమార్తెలుగా ఆయనకి ఇష్టమైన కుమారులుగా మనం మార్చబడతాం. ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ గల తండ్రి, నీ కొందనాడు స్తోత్రాలు నా ప్రభా. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధనలో నా ప్రభా మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా, మీ గురించి ప్రవచన వాక్యం ఎలాగైతే మీరు తూచా తప్పుకోకుండా సమస్తమును నెరవేర్చిన ప్రభా, మీరు మాకు మాదిరిగా ఎలా అయితే ఉన్నారో అయ్యా, మీరు చెప్పిన మాటలను కూడా మేము సమస్తము నెరవేర్చిన ప్రభా, నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మార్చబడి నిత్యము ఉండే రాజ్యానికి మేము అయ్యా వెళ్ళటానికి, మీ దగ్గరికి రావటానికి, మీ ఆలోచనలో మేము నడుచుకోవడానికి, నీ రాజ్య పరిపాలన మేము జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. ఎవరైనా నా ప్రభా అయ్యా నువ్వు జీవించిన జీవితాన్ని కాకుండా నా ప్రభా అయ్యా పాపము, అపరాధము, ద్వేషమనే అయా కోపాలు అయా ఎన్ని పెట్టుకొని బతికే మనుషులు ఎవరైతే ఉన్నారో నా ప్రభా వాళ్ళందరినీ దయతో క్షమించండి. వారికి మారు మనసు కలుగు చేయండి. అయ్యా మీ పోలిక చొప్పున, మీ ఆలోచన చొప్పున వాళ్ళు నడుచుకోవడానికి వాళ్ళకి సమాధానం అయ్యా వచ్చేలాగా సహాయం దయచేయండి. అయ్యా అటు వారిని దయతో క్షమించి వాక్యము ద్వారా మీరు మృతక స్నానం చేసి నా ప్రభ వాళ్ళకి మారు మనసు కలుగు చేయండి. అలాగే నా ప్రభ మాలో అటువంటి పాపము, అపరాధం ఉంటే దయతో మమ్మల్ని క్షమించి నీ నడవడికలో, నీ ఆలోచనలో, నీ రాజ్య పాలనలో మేము నా ప్రభ జీవించడానికి సహాయం దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.